ఇల్లే అడవి, అడవిలో అర్ధరాత్రి అన్నట్టే. తెలియక పాపని ఇట్లా ఉడుకుతాయని చెప్పి వేసింటే అస్సలు ఉడకలేదు. ఎన్నిసార్లు పెట్టినా కూడా, గంట పెట్టినా కూడా. ఇక్కడైతే చూసేసా రెడీ అయిపోయింది అనమాట సాంబార్. ఇక్కడైతే ఉడుకుతోంది ఇది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే అవైతే బయట అంతా ఉడిచేసి ముగ్గు అయితే పెట్టేసింది అనమాట. ఈరోజు నేనైతే అంట్లు అయితే ఉండే, నైట్ అయితే చల్లగా ఉందని చెప్పేసి కడగలేదనమాట. ఇప్పుడైతే కడుగుతున్నాను. మా చిన్న పాప, మా హద్విత, మా హని వచ్చేసి ముగ్గు దగ్గర చూసేసారా ఎలా కూర్చోయిందో. ఆమె ఎవరైనా ముగ్గైనా అలానే కూర్చుంటుంది అనమాట. అవైతే ముగ్గేసేసింది. మార్నింగ్ టిఫిన్ కోసం వచ్చేసి ఇక్కడ ఉప్మా అయితే చేసేస్తున్నాం అనమాట. వేడి వేడి టిఫిన్. చిన్న పాపకైతే స్కూల్ లేదనమాట. ఇంకా పెద్ద ఆమె స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఆమె కోసం ఇంకా పిల్లలు కూడా తింటారని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసిస్తున్నాను. మా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడండి. వాడిని ఎత్తుకునేసాను అనమాట. ఆయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా కోసం వచ్చేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. బీన్స్ కర్రీ చేసేస్తున్నాను. దాంట్లోకి చపాతీ చేసేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే బీన్స్లోకి వేయాలి కాబట్టి కట్ చేసేసాను. ఇంకా బీన్స్ కూర ఎలా చేస్తానో చూపించేస్తాను అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్లోకే చేస్తాము ఆల్మోస్ట్ కర్రీస్ అన్నీ, ఎందుకంటే త్వరగా అయిపోతాయి అండ్ టేస్టీ కూడా బాగుంటాయని చెప్పేసి కుక్కర్లో త్వరగా ఉడుకుతుందని చెప్పేసి పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్లో అవన్నీ వేస్తాను. ఆయిల్ జీలకర్ర ఇంకా అందరు ఎలా చేస్తారో అలానే వేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అవ్వకైతే పాలు అయితే పెట్టేశాను. నేను కొంచెం కాఫీ కలుపుకొని తాగుదామని చెప్పేసి. మా హనీకి అయితే స్కూల్కి టైం అయిపోయిందని చెప్పేసి బియ్యం అయితే ముందే నానపెట్టేశాను. ఇక్కడైతే కాఫీ కోసం అని చెప్పేసి పాలు కలిపేస్తున్నాను అనమాట. అవ్వకైతే ఆల్రెడీ అవ్వ అయితే కలుపుకోయింది. ఇప్పుడు నేనైతే తాగేస్తున్నాను. మా హనీకి అయితే నేను క్యారెట్ ఇచ్చి రావాలి. ఈరోజు వచ్చేసి ఆమె సాంబార్ రైస్ చేసి పెట్టమ్మా అని చెప్పేసింది. సర్లే అని చెప్పేసి ఇంకా అన్నంకి అయితే పెట్టేద్దామని వాటర్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ ఇంకా అన్నం అయితే అయిపోతుంది. దాంతోపాటు ఇంకా ఇంకా ఒక పక్క రైస్కి అయితే పెట్టేసాను అనమాట. రైస్ పెట్టేసిన తర్వాత అవ్వ అయితే చపాతీ తిక్కుతానమ్మా అని చెప్పింది. సరేలే అని చెప్పేసి చపాతీ అయితే ఒక 2 చపాతీలు అయితే తిక్కింది. ఇది కొంచెం ఎసురు ఎక్కువ అయిందని చెప్పేసి నేను పెట్టింటే కొంచెం అలా మాడిపోయిందండి, ఏమనుకోకండి. ఇదైతే ఇంకా చపాతీ అయితే అవ్వ ఒక 2 తిక్కేసింది. చిన్నోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసరికి ఇంకా వెళ్ళిపోయిందనమాట. నేను ఇంకా మిగతా చపాతీలు అయితే తిక్కేసిన తర్వాత ఇంక మేమైతే తినేసాము చపాతీ బీన్స్ మార్నింగ్. అంతలోపల అయితే రైస్ అయితే ఉడికిపోయి ఎసురు వచ్చేసింది. ఎసురు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ చపాతీ అయితే కాలుస్తున్నాను. ఇంకా 4 ఉన్నాయి చపాతీ, 2 తిక్కింది. మిగతా మొత్తం నేనే తిక్కేస్తున్నాను అనమాట. నాకు 2 అవ్వకు 2. ఇంకా మేమైతే తినేసాము. తినేసే బదులు ఫస్ట్ అయితే నేనైతే చింతపండు అయితే నానబెట్టేశాను. అంతకన్నా ముందు ఇక్కడైతే సాంబార్ కోసం అని చెప్పేసి బ్యాల్ అయితే ఇక్కడైతే వేసేసి పెడదాం కుక్కర్లోనని చెప్పేసి ఇవైతే కడుగుతున్నాను అనమాట. ఇవి కడిగిన లోపల ఇంకా అన్నం అయితే ఉడికిందండి. అన్నం కూడా వంపేసాను. ఇంకా సాంబార్లు చూసారా ఎన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసినవి 2 రకాల టిఫిన్లు కదా. ఒకరికి ఉప్మా, మా కోసం సేమియా, మా కోసం ఇంకా చపాతీ అది చేశాం కదా కర్రీ. సో ఇక్కడైతే సాంబార్ కోసం అని చెప్పేసి బ్యాల్ అయితే కడిగి పెట్టేశాను అనమాట. అది విజిల్ వచ్చే లోపల మేమైతే తినేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే విజిల్ అయితే పెట్టేశాను. అంత లోపల ఇంకా అన్నం కూడా అయిపోయింది. కర్రీ అయితే ప్లేట్లోకి వేసేసుకొని చపాతీ పెట్టేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు దగ్గర టైం అయితే 11 అయిపోయింది అనమాట ఈరోజు కూడా. ఇంకా మామూలే కదా ఇంట్లో ఉన్నాక ఎవరికైనా అంతే. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ మేము ఆనియన్స్, టమాటా ఇంకా అన్నీ ఇంట్లో క్యారెట్ అవి ఉంటే అవి కట్ చేసేస్తున్నాను సాంబార్లోకి వేసుకోవడానికి అని చెప్పేసి. మా పిల్ల సాంబారే కావాలని చెప్పింది. ఇక్కడ చూస్తే టైమే లేదు. ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు ఇప్పుడు అవుతుందో అనుకుంటా అట్లా అరాబరి చేసేసాను. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. చాలా 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 బాగా వచ్చింది సాంబార్ మటుకు. ఇక్కడైతే ఇక్కడ చూసేసేయండి మీరే. అన్నీ కట్ చేసుకున్నాను కదా. ఇవైతే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనమాట. బ్యాల్ ఇక్కడ పగడాల పెదవు అంత లోపల ఇక్కడ ఇది కాగిపోయిందనమాట. ఇదైతే పెట్టేస్తున్నాను. తర్వాత వేసేసుకోవాలి కదా. హనీ ఏం చేస్తున్నావు? అద్విత దెబ్బలు పడతాయి నీకు. అక్కడ వెళ్ళిపో ఫస్ట్. కొడతానమ్మా నిన్ను. మరి పోయలు ఇది చింతపండు పులుసు అనమాట. చింతపండు పులుసు అయితే పిండేసుకుంటున్నాను. బాగా నానిపోయింది అనమాట.
సో ఇదైతే పిండేసుకొని ఆనియన్స్, ఇప్పుడైతే అన్నీ వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చూసేసా రెడీ అయిపోయింది అనమాట సాంబార్. ఇక్కడైతే ఉడుకుతోంది. ఇది టైం లేదండి. ఒక పక్క నేనైతే గీన ఇక్కడ సాంబార్కి అయితే అక్కడ వేయించాను కదా, వెతగిన కుక్కర్లో ఇందాక కూడా చూసే ఉంటారు. అది వేసిన తర్వాత ఆ కుక్కర్లోకి వేసేసాను. వేసిన తర్వాత విజిల్ అయితే పెట్టేశాను. ఇక్కడ హనీ కోసం అని చెప్పేసి అప్పడాలు అయితే వేయించాను. చూసేసారా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. మీకు టైం లేక టోటల్గా అయితే చూపించలేదు కానీ చాలా చాలా బాగా వచ్చింది. హనీకి అయితే ఇంకా క్యారెట్ కట్టించుకొని అప్పడాలు అయితే ఇంకా అందులోకి వేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట. టైం అయిపోతుంది అని చెప్పేసి వచ్చిన తర్వాత మా చిన్నోడికి అయితే మా అవ్వ అయితే తినిపించేస్తుంది. చూసేసేయండి ఎలా చేసేస్తున్నాడో. పిలుస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటాడు వీడు. పెట్టుకో. అందరూ తినేసారనమాట. తినేసిన తర్వాత ఈవినింగ్ అవ్వైతే సామాన్లు కడిగేసింది. ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అయితే పాలు అయితే కాచేసింది అనమాట. చిన్న పాపకైతే పీడియాష్యూర్ కలిపేసి పెద్ద ఆమెకు కూడా సపరేట్ ఉంటుంది. అంటే ఏజ్ డిఫరెంట్ కదా, కొంచెం సపరేట్ ఉంటాయంట అవి. సో అవి అయితే నా పిల్లలకి సపరేట్గా పాలు అయితే కల్పించేసి మాకైతే నేను కాఫీ అయితే కల్పించేసాను. అవ్వ కోసం టీ పెట్టాను. ఇవైతే వచ్చేసి నేను మామూలుగా డిమార్ట్లో తెచ్చానండి. ఇవి ఉడికిన తర్వాత వీటితో మనం అంటే ఇవి ఏమైనా చేసుకుందాం ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పి పెట్టింటే అసలుకి చాలా ఇదైపోయింది. నాకు తెలియదు, నేను చూడలేదు, పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. జస్ట్ అవి ఉడకపెడితే ఉడుకుతాయి అనుకున్నాను. జస్ట్ కాకపోతే అవి పాప్కార్న్వి అంట. నేను తర్వాత ఎందుకు ఉడకట్లేదు, ఒక 10 విజులు పెట్టినా కూడా ఉడకట్లేదు. సో ఇంకా చూద్దామని చెప్పేసి కవర్ చూస్తే అది పాప్కార్న్వి. సో అసలు మీకు ఇప్పుడు చూపిస్తాను. అసలుకి ఆయిల్ వేసి ఉడకపెట్టినా అసలు ఉడకలేదు. ఇంకా ఇవి పాప్కార్న్ కదా, పాప్కార్న్ అని అవుతలేదు, చూద్దామని చెప్పేసి మళ్ళీ పెట్టానమాట. అప్పుడైతే పాప్కార్న్ బాగా వచ్చినాయి. 2 నిమిషాలు పాప్కార్న్. ఇవి పాప్కార్న్ గింజలు. నాకు తెలియక పాప్కార్న్ ఇట్లా ఉడుకుతాయని చెప్పి వేసింటే అస్సలు ఉడకలేదు. ఎన్నిసార్లు పెట్టినా కూడా, గంట పెట్టినా కూడా. ఇప్పుడు అది పాప్కార్న్ గింజలని తెలిసి ట్రై చేసినాను. ఇట్లా వచ్చి ఎలాగో పాప్కార్న్ వచ్చేస్తాయి. ఇవి ఏం చేయాలో మళ్ళీ ఇవైతే తీసి పెట్టి గిన్నెలు అయితే పెట్టాను. మళ్ళీ అవి రేపు చూద్దాంలే పాప్కార్న్ అవుతాయో మరి వేసి అని చెప్పేసి చూడాలి. మరి అవి ఎట్లా అవుతాయో అవ్వమో లేకుంటే వేస్ట్ అయిపోయాయో. చూసారా ఎన్ని వేసింటినో. ఇది వచ్చేసి మా హనీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈరోజు వాళ్ళ డాడీ ఇంటికాడే ఉన్నాడనమాట. సో సాటర్డే కాబట్టి స్కూల్ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకోయింది తను. ఇది వచ్చేసి అది కేక్. ఏం కేక్ ఇది? ఏమో కేక్ అండి, ఆరెంజ్తో చేస్తారు చూడు ఆ కేక్ అనమాట. ప్లమ్ కేక్ తెచ్చుకోయింది. ఎలా ఉందంటే లోపల మొత్తము మనకి ద్రాక్ష అండ్ ఎండు ద్రాక్ష అవి ఏంటివి ఫ్రూటీ అవన్నీ ఉన్నాయంటే చాలా తీయగా ముఖం పైన కొట్టేస్తుంది. ఇంకా లాస్ట్కి ఫైనల్కి అయితే నేను కోసి ఇచ్చేసాను. నేను ఒకసారి ట్రై చేస్తాను ఇది ఎలా వస్తుందో. నాకు ఇది చాలా స్వీట్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. అసలు ఒక్కటి తింటే చాలు ముఖం పైన కొట్టేస్తుంది అనమాట. అంత ఇదిగా ఉంది. ఇంకా పిల్లల కోసం వచ్చేసి ఇక్కడైతే పెట్టి ఇచ్చేసానండి. తింటారు అని చెప్పేసి తింటానని చెప్తే గిన మీకైతే చూపించేస్తున్నాను. టేస్ట్ మటుకు బాగుంది. బట్ కొంచెం ఒక పీస్ తినగలం అంతేగాని ఎక్కువైతే అస్సలు తినలేదు. లోపలన్నీ ఫుటీస్ అండ్ ఎండు ద్రాక్ష, మనకి బ్లాక్ కలర్ ద్రాక్ష వస్తే ఎండినేటివి అవి అన్నీ వేసేసారనమాట. మరి ఇది ఎంతనో బ్రౌనీ బియర్ కంపెనీ అనమాట. అందుకోసం ఇంత తీయగా ఉందేమో మరి. అంటే అది కొంచెం మంచి కంపెనీనే అనుకుంటాను మేబీ, నాకు తెలిసినంత వరకు. సో కేక్ అయితే ఇలా ఉంది అనమాట. నేను తినలేదు, అవ్వైతే అస్సలు తినలేదు. జస్ట్ కొంచెం ఒక పీస్ అలా నోట్లో పెట్టేసుకొని అబ్బా ఇంత తీయగా ఉంది వద్దమ్మా అని చెప్పేసింది. పిల్లలు తిన్నారు. మా చిన్న పాప కూడా తినలేదండి, మా హనీ తినింది. మిగతాది మొత్తం నేను బాక్స్లో పెట్టేసి ఇంకా లోపలికి అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అదే సర్వ్ చేసేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పి. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇది ట్రై చేద్దాం అనుకున్నాను జనవరి 1st చూద్దాం మరి ఎలా వస్తుందో అని చెప్పేసి. అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ కాకుండా ఏదో సింపుల్గా వేద్దామని చెప్పి. ఇప్పుడైతే నా ఫ్రూటీ ప్లమ్ కేక్ అయితే చాలా చాలా బాగానే ఉంది. బట్ చాలా తీయగా అయితే అనిపించింది. మరి మనం తీయగా తినకో ఏందో మరి. ఇంకా తీసుకొని పోయి ఇచ్చేసానమాట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిన్నారు. చెప్పాను కదా అవ్వైతే బాగాలేదని చెప్పింది. బాగాలేదంటే అవ్వకి తీయపు ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక్కడ పిల్లయితే బాగా తినింది హ్యాపీగా. ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం వచ్చేసి చపాతీ అయితే తిక్కానండి 2. ఇంకా చపాతీ తిక్కిన తర్వాత ఇక్కడ ఇంకా నేను మధ్యాహ్నం సాంబార్ ఉండింది. పిల్లల కోసం రైస్ అయితే కుక్కర్లో కొంచెం పెట్టేశాను.
ఇక్కడ ఇంకా కర్రీ అయితే తిరువాత వేసుకుంటానే ఇక్కడ చపాతీలు అయితే ఒక 3 చేశాను. అవైతే పిండి వచ్చి నానబెట్టేసింది, నేను తిక్కుతాలేమంటే వదిలేవా నేను తిక్కుతాలే చిన్నోడికి అన్నం తినిపిపో అని చెప్తే సర్లే అని చెప్పేసి వాడికి అన్నం అయితే పెట్టేసింది అనమాట. అవైతే పిండి తడిపించింది, నేనైతే చపాతీ తిక్కేసాను. ఇదే అండి వ్లాగ్. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసినంత వరకు ఇదే రొటీన్ ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో. పొద్దున చేయడం, మధ్యాహ్నం తినడం, ఇదే అబ్బా జీవితం. ఏం జీవితం రా స్వామి, అసలు బుర్ర లేకుండా అయిపోయింది. అందుకు లేకపోతే నేను పాప్కార్న్ నానబెట్టేదాన్నే కాదనమాట. మనం ఎంత చేసినా కూడా ఎవరికి కనపడదు. మార్నింగ్ నుంచి ఇంత పనులు చేసినా కూడా అసలు ఏం చేసినామో అనేటట్టే ఉంటుంది. అవునా కదా? కమెంట్ చేసేయండి మీరైతే గిన. నాకైతే అదే అనిపిస్తుంది. ఇంక పొద్దున చపాతీ చేసినాం, ఇప్పుడు ఇంక ఇదే తినేది కడిగేది, తినేది కడిగేది, తినేది కడిగేది, ఇదే జీవితమా అనిపించినట్టు అయిపోయిందనమాట ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు. సర్లే కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవైతే కొంచెం మిద్దెక్కింది, వాకింగ్ చేద్దామని. ఇదే అడవిలో అర్ధరాత్రి అన్నట్టే.